విశాఖలో బీటెక్ విద్యార్థి మృతిపై రేగుతున్న వివాదం. అనకాపల్లి జంక్షన్లో ప్రదీప్ బంధువుల ఆందోళన. హైదరాబాద్లో యువతిపై కారులో అత్యాచారం. పోలీసుల అదుపులో 7 నిందితులు. రాజమండ్రిలో అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య. ఒత్తిడి, ఆర్థిక సమస్యలే కారణం. శ్రీకాకుళంలో ఏసీబీకి చిక్కిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్. సోదాలో భారీగా బయటపడ్డ ఆస్తులు. జమ్మూ కశ్మీర్లో పదే పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. రామ్ఘట్ సెక్టర్లో పాక్ కాల్పుల్లో 2 చిన్నారులు మృతి చెందారు. మరో 8 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. బార్డర్లోని పౌరుల టార్గెట్ గా పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతున్నారు. పాక్ సైన్య ధీటు ఎదుర్కొంటోంది మన ఆర్మీ. సాంబా సెక్టర్, నౌషారాల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది. పలుచోట్ల పాక్ మోటార్లు, బాంబ్ షెల్స్ ప్రయోగించింది. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటు బండీపురాలో టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తోంది. 2 టెర్రరిస్టులు ఉన్నట్లు గుర్తించింది భద్రతా దళాలు. వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో పదే పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. రామ్ఘడ్ సెక్టర్లో పాక్ కాల్పుల్లో 2 చిన్నారులు మృతి చెందారు. మరో 8 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. బార్డర్లోని పౌరులు టార్గెట్ గా పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. పాక్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది మన ఆర్మీ. సాంబా సెక్టర్, నౌషారాల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది. పలుచోట్ల పాక్ మోటార్లు, బాంబ్ షెల్స్ ప్రయోగించింది. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటు బండీపురాలో టెర్రరిస్టులు చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. 2 టెర్రరిస్టులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్యాక్ టు న్యూస్. ప్రదీప్ హత్య కేసులో నిందితులు పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు అతని బంధువులు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రదీప్ ను హత్య చేశారని ఆరోపిస్తూ బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అగనంపూడి ఎస్ఐ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం సాయం పొద్దుట అవంతి కాలేజీకి వెళ్ళాడు. నా కొడుకు బీటెక్ చదువుతుండే. మేము టైలరింగ్ పని చేసుకుంటున్నాము. మేము గుంట మొక్కలు కుట్టుకొని నా కొడుకుని చదివించుకుంటున్నాము. నా కసిన తోటలోనే
బండి మీద తీసుకొచ్చినాడు అంటే ఎవరు బస్సుకి వెళ్ళి బస్సుకి వచ్చాడు. నా కొడుకు దగ్గర 10 రూపాయలు ఉండదు. మా బండి మీద వచ్చి కాలేజీ పిల్ల వచ్చిందంటే ఆరు కాలేజీ పిల్ల ఇదేనా మీ ఊరు అని అడిగినాడంట. ఆ పిల్లని ప్రేమించాడు ఉన్నాడంట ఆర్మీ వాడు. అలా చూసినాడంట. చూసి నన్ను ప్రేమించిన పిల్లతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని తీసుకుంటా అంట. ఆ ముందు పిల్లండి నువ్వు ఉద్యోగస్తుడివి ఐడెంటి కార్డు చూసి నువ్వు పారిపో నా కొడుకు నక్కి బండి ఎక్కినాడంట. నీ వెనకాతలు సెట్టట్టుగా లాగేసా నా కోనందరూ తీసిపోనంటే నా చిన్న కొడుకు అంటే చిన్న కొడుకు ఒకడంట. ఇంకొకటి ఆర్మీకి వెళ్ళిపోండి నా కొడుకుని కొట్టేసి సో పెరిగి రోడ్డు సెంటర్లా కొట్టారా కట్టుకొని నా సెంటర్ కొట్ట నా శివ అంట. పోలీసులు వచ్చేస్తారు. ముందు వచ్చిన అబ్బాయి చెప్పినాడు రాత్రి 1 గంటకి. చెప్తే నా కొడుకు ఎక్కడున్నాడంతే ఆటో ఎక్కించినాము 50 రూపాయలు ఇచ్చి అడపేడ జల్లు కొట్టినాము. నా 50 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కించినాము అన్నారంట. నిలుక్కోండి నన్ను ప్రతి స్లాబ్ నా ప్రతి రోడ్డు నా ప్రతి బస్ స్టాప్ నేను చదువు చూసుకున్నాము. మమ్మల్ని ఎలుక్కోనే ఎవరో కొడుకు ఎక్కడ దాగుడు ఉండేవా పొద్దున కాలేజీ బస్సు ఎక్కుతాడే నా బస్ దగ్గరికి వచ్చినాడు. నా కొడుకు బస్సు ఎక్కుతాడు ఎక్కడ దాగుడున్నాడు. తులనారు సైన్ లాక్కొండ్రు 10,000 రూపాయలు చెల్లు లాక్కొండ్రు. నా కొడుకు భయం పడ్డాడేమో నా ఎక్కడున్నాడేమో నా కాలేజీ బస్సు ఎక్కుతాడని కాలేజీకి వచ్చిన లేడు. ఈరోజు అవంతి కాలేజీ సచివాలయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ రకమైన పోటీని ఆహ్వానించకంటే ముందే మరి తెలంగాణలో పెద్ద ఎత్తున సంస్కరణలకి తెరలేపే విషయం కూడా మీకు తెలిసిందే. మరి ఈరోజు తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు ముఖ్యంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో గౌరవ చీఫ్ సెక్రటరీ గారి సారథ్యంలో గడిచిన 9 నెలల్లో ఈరోజు తెలంగాణకి మొత్తం భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది అంటే పోయిన సంవత్సరం 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ సంవత్సరం నంబర్ 1 స్థానానికి వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో పరిశ్రమ ఉంది, వెనకాల ఎంతో శ్రమ సమన్వయం. ముఖ్యంగా అధికారులు చాలా పెద్ద మొత్తంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం ఆఫీస్ నుండి శాంతి కుమార్ గారు కానీ అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లు కూడా సయోధ్యతో సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఒకసారి మీకు అంకెల్లో చెప్పాలి, గణాంకాల్లో చెప్పాలనుకున్నప్పుడు గడిచిన 9 నెలల్లో ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్స్ మధ్యన 66 దఫాలుగా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 22 వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు 22 different departments have been involved in this process. చట్టాలు అవసరమైతే సవరించాలి, సరళతరం చేయాలి విధానాలు అనుకున్నప్పుడు, పారిశ్రామికీకరణ వేగంగా జరగాలి అనుకున్నప్పుడు, చట్టాలు సరళతరం చేయాలనుకున్నప్పుడు 26 legislations have been amended. 26 చట్టాలను సవరించుకున్నాం. కొత్తగా గవర్నమెంట్ ఆర్డర్లు ప్రభుత్వ ఉత్తర్వులను ఒక 58 ఉత్తర్వులను కూడా 58 జీవోలు కూడా కొత్తగా ఇష్యూ చేసుకోవడం జరిగింది. అదే రకంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో డిపార్ట్మెంట్లో 121 సర్క్యులర్లు మరి ఇష్యూ చేయడం జరిగింది. కొత్తగా క్రియేట్ చేయడం కానీ లేదా అప్డేట్ చేయడం కానీ చూసినట్టయితే కొత్తగా 19 ప్రభుత్వ పోర్టల్స్ వివిధ డిపార్ట్మెంట్ సంబంధించి సృష్టించడం లేదంటే అప్డేట్ చేయడం జరిగింది. కొత్తగా 113 ఆన్లైన్ సర్వీసెస్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం 9 నెలల వ్యవధిలో ప్రభుత్వంలోని 22 శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల సాధ్యమైంది. ఇందులో ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్ ని ముఖ్యంగా అహ్మద్ నదీం గారిని అభినందించాలి. ఎందుకంటే మొత్తం 22 డిపార్ట్మెంట్లలో అత్యధికమైన నెంబర్ ఆఫ్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది 22 సర్వీసెస్ స్టార్ట్ చేసింది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్. కాబట్టి నదీం గారు, వారి మంత్రి గారు నాయన నరసింహారెడ్డి గారు వారి చొరవతోనే ఇది సాధ్యమైంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే గణాంకాల్లో ఇంతటి కృషి ఈ 9 నెలల్లో
సమన్వయంతో పనిచేయడం వల్ల 66 మీటింగులు, 26 చట్ట సవరణలు, 22 డిపార్ట్మెంట్లు, అదే రకంగా 58 జీవోలు, 121 సర్క్యులర్లు, కొత్తగా 19 పోర్టల్స్, అదే రకంగా కొత్తగా 113 ఆన్లైన్ సర్వీసెస్, ఒక్క లేబర్ డిపార్ట్మెంట్లోనే 22 సర్వీసెస్. ఇవన్నీ చేయడం మూలాన ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అనుకున్న విధంగా అగ్రభాగానికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినట్టయితే మరి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఈ పోటీ పెట్టిందో మొత్తంగా తెలంగాణకు లభించిన స్కోరు 98.78%. మొత్తంగా 340 అంశాల ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందులో తెలంగాణ 324 రిఫార్మ్ ఇనిషియేటివ్స్ని, సంస్కరణల్ని తీసుకువచ్చింది అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది. వీటికి అదనంగా ఇంకొక 12 రిఫార్మ్స్ మనకు నాట్ అప్లికబుల్ అని చెప్పి గుర్తించారు. అంటే 340లో మనం 336 చేరుకున్నట్టు లెక్క. ఎందుకంటే 12 మనకు నాట్ అప్లికబుల్ కాబట్టి అందులో కొన్ని హిల్లీ ఏరియాస్కి, ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకొన్ని ఇతరత్ర కూడా ఉన్నాయి. ఒక 4 ఇనిషియేటివ్స్ మాత్రం మనం చేశాము, వాటిని భారత ప్రభుత్వం గుర్తించలేదు, అప్రూవ్ చేయలేదు. సో మొత్తంగా 340లో 336 మనకి మార్కులు వచ్చినట్లు లెక్క. మొత్తంగా ఒకసారి స్థూలంగా చూసినట్టయితే ఏమేమి ఇందులో ముఖ్యమైన మార్పులు చేర్పులు ఏం చేసుకున్నాం, దీనివల్ల ఏం లాభం జరిగింది అని ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో కూడా అతి తక్కువ దేశాల్లో, అతి తక్కువ ప్రోగ్రెసివ్ స్టేట్స్లో, ప్రోగ్రెసివ్ కంట్రీస్లో కూడా వారు కూడా మెచ్చుకొని వారు కూడా అబ్బురపడే విధంగా. ఎందుకంటే నేను ఈ సంవత్సరంలో 2 సార్లు అమెరికా పర్యటనకి వెళ్ళాను. మొట్టమొదటిసారి పూర్తిగా ఐటీ అదే రకంగా ఇతర ఇండస్ట్రీ ఫోకస్డ్గా పనిచేసాం. మొన్నటిసారి మొత్తం ఫార్మా, మెడికల్ డివైజెస్ ఈ రంగాలకు సంబంధించి విస్తృతంగా పర్యటించాం, విస్తృతంగా చాలా మందిని కలుసుకోవడం జరిగింది, వివిధ సదస్సుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఎక్కడ తెలంగాణకు సంబంధించిన పారిశ్రామిక విధానం, ముఖ్యంగా టీఎస్ ఐపాస్ గురించి ఎక్కడ చెప్పినా అబ్బుర పడని వారు, ఆశ్చర్యపోనివారు. ముఖ్యంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే తెలంగాణలో పారిశ్రామికీకరణకు మరి ఒక పెద్ద ముందడుగు ఈ స్వీయ ధృవీకరణ. ఒక ఇన్వెస్టర్ ఆయనను పూర్తిగా విశ్వసిస్తూ, ఒక పెట్టుబడిదారుని పూర్తిగా విశ్వసిస్తూ ఒక రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలి అనుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకుని ఉంటారు, అన్ని రకాల మరి చట్టాలను చదువుకొని ఉంటారు అని చెప్పేసి వారి మీద ఒక విశ్వాసాన్ని ఉంచడం అంటే, ఇన్వెస్టర్ మీద కాన్ఫిడెన్స్ మనం పెట్టడం అంటే స్వీయ ధృవీకరణ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి అదనంగా సింగిల్ విండో పద్ధతుల్లో 15 రోజుల అనుమతులు, ఒకవేళ 15 రోజుల అనుమతులు ఇవ్వలేకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్స్. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక విధానం. వీటితో పాటుగా ముఖ్యమంత్రి గారు మాకు తరచుగా చెప్పేది, సెల్ఫ్ సర్టిఫికేషన్కి అదనంగా మాకు పదే పదే చెప్పేది, గవర్నమెంట్ షుడ్ బి అబౌట్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ అధికారులు, గవర్నమెంట్ యంత్రాంగం జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, కానీ పరిపాలన అంతే వేగంగా కనబడాలనేది ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్పేది. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. దానిలో భాగంగా ఇన్స్పెక్షన్లో, గతంలో ఇన్స్పెక్షన్ అంటే ఏంటో నాకంటే బాగా మీకే తెలుసు. పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, లంచాలు, రకరకాల ఇబ్బందులు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, అనుమతులు ఎన్ని ఇచ్చామో అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను. ఈరోజు తీసుకొచ్చిన సంస్కరణలో అతి ముఖ్యమైన సంస్కరణ, పరిశ్రమకు చాలా పెద్ద ఎత్తున మేలు చేస్తున్న సంస్కరణ, ఈ ఇన్స్పెక్షన్ విధానంలో చాలా సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు కొత్తగా సమన్వయంతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలంటే, ఒక ఫ్యాక్టరీని ఒక 6 చట్టాల కింద, లేబర్ చట్టాల కింద గతంలో ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఒక 5 ఏళ్ల వ్యవధిలో 30 సార్లు ఇన్స్పెక్షన్ జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వం రాకముందు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయింట్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ రావడం వల్ల ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంట్ కలిసి
5 ఏళ్లలో కేవలం ఒక్క ఇన్స్పెక్షన్, ఎక్కడ 30 సార్లు, ఎక్కడ ఒక్కసారి, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతాను. ఇది ఒక సమూలమైన మార్పు, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో కూడుకున్న సంస్కరణ. దీనివల్ల 30 ఇన్స్పెక్షన్ల నుంచి ఒక ఇన్స్పెక్షన్కి తగ్గించగలిగాం. తద్వారా ఈరోజు అవినీతి కానీ ఇంకో ఇబ్బంది కానీ మాటికి రెన్యువల్స్ అలాంటి ఇరిటేషన్ కానీ లేకుండా చేసుకోగలిగాం. అదే రకంగా ఈ డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్లో కూడా అన్ని ఫ్యాక్టరీలను ఒకటే ఘాటున కట్టడం కాకుండా రిస్క్ ఆధారంగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ కేటగిరీ పట్టి రిస్క్ కేటగరైజేషన్ కూడా మనం చేసుకున్నాం. లో రిస్క్ ఇండస్ట్రీస్ అయితే, తక్కువ రిస్క్తో కూడుకున్న ఇండస్ట్రీలు అయితే 5 ఏళ్లకు ఒకసారి ఒక ఇన్స్పెక్షన్ మాత్రమే. ఇది దాదాపు 75% ఇండస్ట్రీస్ ఇందులో కవర్ అయిపోతున్నాయి. మీడియం రిస్క్ ఇండస్ట్రీస్కి మనం థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్కి మనం ఆమోదించాము సంస్కరణలో భాగంగా. సో పీసీబీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, బాయిలర్స్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కలిసి 3 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రం. ఇది మీడియం రిస్క్ ఇండస్ట్రీస్కి. అంటే దాదాపు 90% పరిశ్రమలు, 75% లో రిస్క్, మీడియం రిస్క్ 15% కలుపుకుంటే కూడా 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇన్స్పెక్షన్కి ఇప్పుడు మనం తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వారికి లాభం జరుగుతూ ఉంది. ఒక హై రిస్క్ ఇండస్ట్రీస్లో మాత్రం యాన్యువల్ ఇన్స్పెక్షన్స్, అంటే కేవలం 10% ఇండస్ట్రీస్ ఏవైతే హై రిస్క్ కేటగిరీ కింద వస్తున్నాయో వాటిలో మాత్రం యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా సింగిల్ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం. అందులో భాగంగా ఒకటే ఒక రిజిస్టర్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అన్ని లేబర్ లాస్కి కలిపి ఒకే ఒక రిజిస్టర్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల జరిగిన లాభం ఏంటంటే, గతంలో 57 వివిధ రిజిస్టర్లు ఉండేవి లేబర్ లాస్, లేబర్ చట్టాల ప్రకారం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ మార్పులు చేర్పుల వల్ల 57 రిజిస్టర్లను మనం ఈరోజు కేవలం ఒక ఫామ్ 1 అండ్ 2కి మార్చుకున్నాం. అదే రకంగా 14 రకాల రిటర్న్స్ ఏవైతే వారు సబ్మిట్ చేయాలో వాటిని కేవలం ఒక రిటర్న్కి తగ్గించగలిగాం. ఇవన్నీ సమూలమైన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారి వారి ఆలోచనకి, వారి దిశానిర్దేశం వారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా జరిగిన మార్పులు, దానివల్ల వచ్చిన ఫలితాలు తప్ప ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు. అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాకు పదే చెప్పిన ఇంకో మాట, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, ఫ్యాక్టరీ అనుమతులు కానీ శరవేగంగా 1 పైసా లంచం ఇవ్వకుండా ఇవ్వాలి. మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగా హెచ్ఎండిఏలో, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో కూడా డిపిఎంఎస్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. దానివల్ల ఈరోజు 14 రోజుల్లో ఎక్కడికక్కడ ఆన్లైన్ అనుమతులు, ఏ అధికారిని కలిసే అవసరం లేకుండా, ఎవరిని కూడా మీరు మరి ఎలాంటి అవినీతికి కూడా ఆస్కారం లేకుండా ఆన్లైన్ పర్మిషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మరొక పెద్ద ముందడు, సంస్కరణలో అతిపెద్ద ముందడు నన్ను అడిగితే, సేమ్ డే అప్రూవల్స్ కూడా తీసుకుని వచ్చాం. వ్యాట్లో కానీ, పొల్యూషన్ అప్రూవల్స్ కానీ, గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ అయితే సేమ్ డే అప్రూవల్స్ ఈరోజు ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. అదే రకంగా ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంబంధించి అది కూడా ఈరోజు కేవలం 24 గంటల వ్యవధిలో ఒక్క రోజులో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పటిదాకా మేము చెప్పిన ప్రతి సంస్కరణ, ప్రతి మార్పు కూడా కేవలం పేపర్ల మీద లేదు, ఆల్రెడీ ఆచరణలో ఇప్పటికే ఫంక్షనల్గా కనబడతా ఉంది. కాబట్టే తెలంగాణలో ఈరోజు పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ లైసెన్సులు, అప్రూవల్స్, రెన్యువల్స్ వీటిలో కూడా ఒక అవినీతి ఆస్కారం ఉండేది, వాటిని కూడా సమూలంగా మార్చాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లైసెన్స్ ఇదివరకు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉండేది, అంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఈ రెన్యువల్ అంటే అదొక ప్రహసనం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు అట్లాంటి బాధ లేకుండా 5 ఏళ్లకు ఒక్కసారి పీసీబీ రెన్యువల్ని చేసుకునే విధంగా మార్చినాం. దాంతోపాటు రెన్యువల్స్ కూడా ఆటోమేటిక్గా, ఏ ఇండస్ట్రీలో అయితే మరి అన్ని కంప్లైంట్స్ సరిగా ఉంటుందో అక్కడ ఆన్లైన్ ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా మనం 5 ఏళ్ల తర్వాత అయినప్పటికీ కూడా ఆటోమేటిక్ రెన్యువల్స్ కూడా ఆన్లైన్ విధానం ద్వారా అది కూడా తీసుకుని వచ్చాం. దాంతోపాటు గతంలో ఫ్యాక్టరీ లైసెన్సులు సంవత్సరానికి ఒకసారి పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఫ్యాక్టరీ లైసెన్స్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం, రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆన్లైన్ చేసుకునే విధానం. కాబట్టి ఈ రకమైన మార్పులు చేర్పులు తీసుకురావడం ద్వారా మరి తెలంగాణలో కేవలం గడిచిన
సంవత్సరంన్నర కాలంలో 2550 కొత్త యూనిట్లకి, కొత్త ఇండస్ట్రీస్కి మనం టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చాం. 44,791 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం ఇప్పటికే వాటికి ఆమోద ముద్ర వేశాము. ఇందులో 60% పైగా కమర్షియల్ ప్రొడక్షన్ స్టేజ్లో, అంటే ఆల్రెడీ ఆపరేషనలైజ్ అయిపోయి ముందుకు పోతున్న పరిస్థితి. మొత్తంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినట్టయితే దాదాపుగా 161,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు. పరోక్షంగా సాధారణంగా ఎట్లుంటుందంటే పరిశ్రమలో 2 నుంచి 3 రెట్లు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. సో ఇది ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 161,000 అయితే పరోక్షంగా దీనికి 2 నుంచి 3 రెట్లు, అంటే 3,20,000 నుంచి దాదాపుగా 4,80,000 వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా సృష్టించగలిగాం. ఇదంతా కూడా కేవలం ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఈరోజు నేను ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది, ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఈ డిఐపిపి ర్యాంకింగ్ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా మాకు చాలాసార్లు విలువైన సూచనలు ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ గారు కూడా మాకు విలువైన సూచనలు ఇచ్చారు. వారికి, అరుణ్ జైట్లీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఈ ర్యాంక్తో పొంగిపోకుండా, ఎందుకంటే ఈరోజు పరిశ్రమల్లో, పారిశ్రామికీకరణలో ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నౌ ద టాస్క్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ విల్ బి టు బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టు ఎన్షూర్ that the cost of doing business is minimized, and also to ensure that the quality of doing business improves drastically. Quality of doing business is very, very important. ఎందుకంటే నాణ్యత, ఎంత అత్యున్నతమైన ప్రమాణాలు, మనం కేవలం మంచి సంస్కరణలు తీసుకురావడం వల్ల మాత్రమే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా, అంటే ఇప్పుడు మంత్రిగా ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, అధికారిగా ఈరోజు సెక్రటరీగా అరవింద్ గారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ ఒక ప్రాసెస్ డ్రివెన్ పద్ధతిలో, అంటే ఇండివిజువల్ ఓరియంటేషన్తో కాకుండా ఈ చేంజెస్ అన్నింటినీ, ఈ సంస్కరణలన్నింటినీ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ, వ్యవస్థీకృతం చేస్తూ, శాశ్వతంగా ఈ మార్పుల్ని వ్యవస్థీకృతం చేస్తూ ఈ మంచిని భవిష్యత్తులో కూడా మరి కొనసాగే విధంగా మార్పుని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తాము. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద, క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మేము దృష్టి పెడతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పదే చెప్తున్నది ఒకటే, అవినీతి రహితంగా బ్రహ్మాండంగా మనం పరిపాలనా ఫలాలు అందించగలగాలన్నారు. ఈరోజు తెలంగాణ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం, అధికారుల సమన్వయం కారణం అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీడియా కూడా చాలా సహకరించింది, పలు సందర్భాల్లో మాకు అండగా నిలబడింది. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎట్లయితే ఏం కానీ చివరికైతే వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు కదా, పర్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, మేము కంప్లైంట్ చేసింది కూడా ఏపీ అనో ఇంకోరనో కాదు. ప్రాబ్లం అక్కడ ఏమంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు భారతదేశంలో నిజానికి ఎవరితోనైనా మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంక్ పంచుకోవాల్సి వచ్చి ఆ చాయిస్ మాకే కనుక ఇచ్చి ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అందులో అనుమానం లేదు. ఎంత కాదన్నా నిన్నటిదాకా కలిసి ఉన్నాం, ఎంత కాదన్నా సాటి తెలుగు రాష్ట్రం, ఎంత కాదన్నా వాళ్ళు మన సోదరులే. కాబట్టి సంతోషం. ఎవరితోనైనా పంచుకోవాల్సి వచ్చింటే, మాకు ఆ చాయిస్ ఇచ్చింటే ఆంధ్రప్రదేశ్ని కోరుకునే వాళ్ళం డెఫినెట్గా వారు కూడా మాతో పాటు ఉన్నారు. చాలా సంతోషం. ఇష్యూ ఏంటంటే సారథి గారు ఇక్కడ కాపీ కొట్టారా లేదా అనేది సరే, అందులో సమ్టైమ్స్ యూ కాంట్ ఫైండ్ స్మోకింగ్ గన్ అండ్ హ్యాండ్ ఓవర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ వాళ్ళ మనసుకి తెలుసు, మా మనసుకి తెలుసు. కానీ నేను మాత్రం ఒకటి చెప్తా ఉన్నాను, ఇష్యూ ఇస్ అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఎవరైనా కష్టపడి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఒకటి, మేధో సంపత్తి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు ప్రపంచంలో ఇప్పుడు మొన్న మేము ఫార్మా కోసం అమెరికాలో వాళ్ళ గడ్డలు వీళ్ళ గడ్డలు పట్టుకొని బాబు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి భారతదేశంలో, తెలంగాణలో అడిగినాం. వాళ్ళు మాకు ఎక్స్ప్రెస్ చేసిన అనుమానాల్లో ప్రధానమైన అనుమానం మేధో సంపత్తికి సంబంధించి. మేధో సంపత్తిని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, ఐపీని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే డెఫినెట్గా దానివల్ల వచ్చే పరిణామాల్లో పారిశ్రామికీకరణ కూడా దెబ్బతింటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ జరిగినప్పుడు ఈ కాపీ అనేది జరిగిందో వెంటనే ఆధారాలతో సహితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాము. కేంద్ర ప్రభుత్వం దాని మీద వారు కూడా చూశారు, తెలుసుకున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మేము అంటుంది ఏంటంటే, అల్టిమేట్గా ఇప్పుడు ఒక ర్యాంక్ వచ్చింది, కానీ ర్యాంక్ వచ్చిందని సంబరపడిపోయి చంకలు గుద్దుకోకుండా ఇక్కడ నుంచి మేము చేయాల్సింది ఏంటంటే
పెట్టుబడులు రాబట్టే క్రమంలో భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకి పారిశ్రామికీకరణ పెంచే క్రమంలో, వేగం పెంచే క్రమంలో, పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో, పెంచే క్రమంలో ఇంకా ఏం చేయాలి అనే దిశగానే మా దృష్టి ఉంది. తప్పకుండా సంతోషం. ఏపీ కూడా మాతో పాటు ఫస్ట్ ర్యాంక్ పంచుకుంది, సంతోషం. మంత్రి గారు, ఇప్పుడు మీరేమో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఇందాక చెప్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి ప్రభుత్వం మీద, మీ మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. తీవ్రమైన అవినీతి ఉంది, టీఎస్ ఐపాస్తో ఒక్క ఉద్యోగము రాలేదు, జిహెచ్ఎంసీలో 300 అడగదు. ఓ మంచి ప్రెస్ మీట్ పెట్టాక నువ్వు ఇట్లాంటి క్వశ్చన్ అడిగి ఎందుకు మళ్ళీ ఆయన తిప్పిస్తావు, మళ్ళీ అదే పెడతావు రేపు ఎందుకు సమాధానం చెప్పాలి కదా సార్ మీ వైపు నుంచి ఆయన ఆరోపణలు. ఆయన ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టమని మాట్లాడదాం. ఏదో నిరాధారంగా నోరుంది కదా పారేసుకుంటాడు, నేనేం చేస్తుందని. మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు సార్. దేనికి నైతికం, దేనికి బాధ్యత? ఇప్పుడు ఆయన ఆరోపణలో నెత్తో కష్టం ఉంటే చేస్తాం, కానీ ఆయన ఏమైనా ఉంటే చూపెట్టమనండి. ఫలానా తప్పు చేసింది గవర్నమెంట్ అని చెప్పనండి. ఏమైంది సరే, అని ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. ఎవరన్నారు బ్రదర్? ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు మీ గొంతులో చెప్తున్నారా, వాళ్ళు అన్నారా లేదా? విమర్శలు దేవుందిలే బ్రదర్, కానీ అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఇప్పుడు 2 విషయాలు బ్రదర్, ఇప్పుడు నాకు అన్నారు కాబట్టి అది కూడా చెప్తారు. పని అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఏనుగులు పోతుంటే కొంతమంది మాడుతూనే ఉంటారు. అది కాదు పాయింట్. అక్కడ అనే మాటల్లో సహేతుకమైన విమర్శ ఉండి, ఆ విమర్శల్లో ఏమైనా హేతుబద్ధత ఉండి, ఓ రేషనల్ ఉండి, దాని వెనకాల ఏమన్నా సబ్స్టాన్షియేటెడ్ ఎవిడెన్స్ ఉంటే, నేను గౌరవమైన మంత్రి పదవిలో ఉన్నాను, ప్రభుత్వంలో బాధ్యుడిగా ఉన్నాను, ఎటుబడితేటు మాట్లాడలేను. వారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నోరు బారేసుకుంటేనే మీడియా చూపెడుతుంది కాబట్టి ఇష్టానురితంగా మాట్లాడుతూ మాట్లాడండి, మాకు పోయేది ఏం లేదు. నేను అనేది ఒకటే, ఏదైనా ఆధార సహితంగా మా మీద ఆధారాలు చేసినా, లేదా ఇప్పుడు మీరు అన్నారు ఈ సంస్కరణ వల్ల ఎవరికో అన్యాయం జరుగుతుందన్నారు. ఎవరికి అన్యాయం జరుగుతుందో దయచేసి మాకు చెబితే. శాంతికుమార్ గారు చెప్తున్నారు, మేము చేసిన ప్రతి మార్పు, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సంస్కరణలో తీసుకొచ్చిన ప్రతి మార్పు అల్టిమేట్గా ఉపాధి కల్పన వైపు దారి తీయాలి, సామాన్యుడికి లాభం జరగాలని చేసింది తప్ప ఏ రకమైన వేరే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు, ఉండదు అని మాత్రం మళ్ళొకసారి మీకు చెబుతూ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు నేను ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద ఆయన మాట్లాడారు, చూశాను నేను. ఎవరు చేశారు సర్వేలని మాట్లాడుతున్నారు. ఇదైతే కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా కాదు. మరి వారే చెప్తున్నారు తెలంగాణ నంబర్ 1 అని. ఇది కూడా తప్పేనా? ఎవరో ప్రైవేట్ సంస్థ సర్వే చేసి కేసీఆర్ నంబర్ 1 అంటే అది తప్పే. సిఎన్ఎన్ఐబిఎన్ అనే సంస్థ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అని కేసీఆర్కి అవార్డు ఇస్తే అది మీకు నొప్పే. ఏమీ చేయకుండానే ఇంతమంది అవార్డులు ఇస్తున్నారా? వాళ్ళందరి పిచ్చోళ్ళు మీరు ఒక్కరే తెలివైన వాళ్ళే. మాట్లాడేదానికి ఇప్పుడు ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా గెలిపియనే పడుతుంది. బ్రహ్మాండమైన మెజారిటీలు ఇస్తూ ఎక్కడ చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా ప్రజలు గెలిపిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వంతో సహా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారి కమిట్మెంట్ని, తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఆయన కూడా పొగిడిపోయారు. ఇక మరి ఎవరు చెప్పినా వినము, మేమే అంటారు కదా, నేను చెప్పిందే ఇది అంటే దానికి మేము చేయగలిగింది అనేది. అలాంటి వ్యక్తులను వారి విజ్ఞతకి, వారి తెలివికి, వారి అజ్ఞానానికి బాధపడతాం, నవ్వుకుంటాం, అంతకంటే చేయగలిగింది లేదు. సార్ మంత్రి గారు, సార్ మంత్రి గారు మాట్లాడుతున్నాం. చెప్పండి రవికాంత్ సార్, ఇది మీరు 1.61 lakh డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నారు కదా. ఎస్ సార్. అది ఏ సెక్టర్స్ లో కొంచెం చెప్తారా? దట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. There are about 14 sectors. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, సార్, ఈ 44,791 crores అందులో 40% ఆపరేషనలైజ్ అని చెప్పినారు మీరు. 60% ఆపరేషనలైజ్. ఆ డీటెయిల్స్ మనం కొంచెం ఇస్తారా సార్, ఏ సెక్టర్స్ లో? Absolutely. I'll just give you about 14 sectors where we've done this. Food processing, IT, pharma, power, plastics, engineering, agro-based, and paper and printing, textiles. Mottham ee sheet kuda undi, kavalante we'll circulate to you, no problem. This is in public domain only. Total employment that has been created is about 161,000, out of which investment is about 44,791 crores. Majority has come into power sector, especially renewables, and I can give you those details as well. Migithayi kuda mottham vivaralu indulo unnayi. My request to you is, these are all numbers which are out there in public domain. There is nothing that the government wants to hide. You can always take a look at it. And I have also said one more thing which is extremely important. Beyond and besides the direct employment that is created, which is almost 161,000,
2 to 3-fold indirect employment is always created when a direct job is created. That is the norm of the industry. So therefore, please also factor this in. Ultimately, చూసినట్టయితే మీరు దాదాపుగా 5 లక్షల పైచిలకు ఉపాధి అవకాశాలు దీనివల్ల క్రియేట్ చేయడం జరిగింది టీఎస్ ఐపాస్ ద్వారా నేను చెబుతున్నాను. కాదనే వారు ఎవరైనా ఉంటే ఇంతకుముందు మీరు చెప్పిన మేధావి ఎవరు ఉన్నారు, టీఎస్ ఐపాస్ ద్వారా ఒక ఉద్యోగం రాలేదనే భావదారిద్ర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అదే రకంగా 31 జిల్లాల వారీగా కూడా ఏ జిల్లాకి ఎంత వచ్చిందనేది కూడా ఉంది, అది కూడా కావాలంటే మీకు అవైలబుల్. ఎస్ సార్, బోలో సార్. हाँ सर, अब सब आज ही बोल देगा तो फिर 1 साल के बाद क्या पूछेंगे? हाँ जी, अरे मैं बोलने के बाद फिर वही बोले तो मैं क्या बोलूँ? मैं नंबर्स के साथ बोल रहा हूँ. अब बेवजह बेमतलब कुछ भी बोल देता हूँ बोले तो लोग अब उनकी अपनी क्या बोलते हैं, मैं बोलना नहीं चाह रहा हूँ, अच्छा भी नहीं लगता. कल दिवाली था, लोग भी अच्छे मूड में है, हमारे को भी अच्छा रैंक आया. मेरे को खाली पीली मेरे को कंट्रोवर्सी में मत घसीटो आप. क्या को देना होगा? अब बेवजह कुछ भी बोल रही है और बोलो जवाब देना होगा बोलते. देखिए सीधी बात है सर, जिनको जवाब देना होगा वो दे ही देंगे, और जहाँ जवाब देना होगा दे ही देंगे, उसमें क्या बात है. मैं आज यहाँ पे आपसे इसलिए आपके सामने आया हूँ कि ईज ऑफ डूइंग बिजनेस में तेलंगाना को अव्वल दर्जा मिला, नंबर 1 प्लेस मिला. खुशी आपसे बांटने का था, और कुछ अगर आपसे अगर सुझाव भी आते तो हम उसका भी जवाब देते. पर अगर आप कोई और चीज के बारे में बात करना शुरू कर देंगे बोलते फिर वहाँ चले जाएंगे. మంత్రి గారు, यस सर. మంత్రి గారు, Yeah, one, yeah. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానం వచ్చింది, అది మనకు సంతోషకరమే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ రీసెంట్గా కూడా మనం చాలా అడిగాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక సానుకూలంగా ఏవి రావట్లేదు అనేది అసంతృప్తి ఉంది. దీని మీద ఏమంటారు? లేదు బ్రదర్, మీరు అన్నది తప్పు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి డిస్ట్రిక్ట్స్ కూడా కొన్ని ఇన్సెంటివ్స్ వచ్చినాయి, అన్నీ రాలేదు, అనుకున్న విధంగా రాలేదు. అండ్ మొన్న ఆంధ్రాతో పాటుగా మనకు కూడా మన జిల్లాలకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాను ఏదైతే మాట చెప్పారో కొంత మేరకు వచ్చినాయి, మిగతా రావాల్సింది వాటిని కంటిన్యూస్ పర్సువేషన్లో మేము ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు కానీ అరుణ్ జైట్లీ గారు అయితే ఒక అడుగు ముందుకేసి మాకు ఒక మాట కూడా ఇచ్చారు. కావాలంటే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యాక్ట్ ద్వారా, రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఏమేమైతే మీకు రావాల్సి ఉన్నాయో